శ్రియాం వృద్ధస్య విశ్వమారోగ్యం మాయుధా శోభమానం మక్షతే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం సరం శత సంవత్సరం దీర్ఘమైశ్వర్యమాధిపత్యం సర్వే జన సుఖినా భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఎటువంటి వారికైనా సరే ఈ యొక్క అమరనాథ్ హాస్పిటల్ అనేది చాలా విశేషమైన హాస్పిటలు. ఇక్కడికి వచ్చినటువంటి ఏ పేషెంట్కైనా కానీ నెంబర్ 1 ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పి నా యొక్క విశ్వాసమైన భావన అది. ఎందుకయ్యా అంటే నేను గతంలో బీపీ షుగరు ఇట్లాంటి కొన్ని చాలా ఇబ్బందులకి లెన్స్లో ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా నేను ఖమ్మం వెళ్ళే ఆ తర్వాత హుజూర్నగర్లో కోదాట్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా. కానీ నాది స్వగ్రామం హుజూర్నగర్, ఉండేది మాధవరంలో 2004లో వచ్చి సెటిల్ అయ్యాడిని. సో చుట్టుపక్కల పూర్వచనం చేసుకుంటూ నా ఆరోగ్యరీత్యా ఇంతకుముందు ఉన్న హాస్పిటల్ అన్నింటిలోకి కూడా ఈ అమర్నాథ్ హాస్పిటల్ అంత బెస్ట్ అండ్ బెటర్ హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పిన పూర్తిగా విశ్వాసంగా నమ్మడం జరిగింది. అది ఏ రకంగా నమ్మకమయ్యా అనేది అందరికీ కూడా ఒక అనుమానం అనేది రావచ్చు. నాకు రంగయ్యగూడలో ప్రధానానికి వెళ్ళే సమయంలో అనివార్య కారణం అది వాళ్ళ తప్ప అనడానికి లేదు, నా తప్ప అనుకోవడానికి కూడా కాదు. నేను రైట్ రూట్లో వెళ్తున్నాను, రాంగ్ రూట్లో ట్రాక్టర్ వచ్చి గుద్దేసరికి తలకాయకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చీరుకుపోయిన సమయంలో చాలా బ్లడ్, నాకు ఇంగ్లీష్ రాదు, చాలా బ్లడ్ పోయింది. ఆ సందర్భంలో మనకి దగ్గర ఉన్న హాస్పిటల్ ఇది అని చెప్పని మా ఆర్ఎంపీ డాక్టర్ పాషా గారు తీసుకురావటము, దానికి సహకారంగా ఇందులో మేడం గారు ఉన్న స్టాఫు మొత్తం కూడా నా దగ్గర కూర్చొని పూర్తి ట్రీట్మెంట్ అయ్యి ఎట్లా ఉంది ఏమిటని చెప్పని అడగటము, దగ్గర కూర్చోవడం, బీపీ షుగర్ కంట్రోల్ ఉన్నాయా లేదని ప్రతి క్షణం కూడా నన్ను అబ్జర్వ్ చేశారండి. చాలా విశేషమైన ఒక హాస్పిటల్. ప్లస్ మనకు ఆన్ ది స్పాట్లో బ్లడ్ తగ్గింది కావాలని చెప్పని బ్లడ్ కోసం కూడా వీళ్ళు చాలా తాపత్రయపడటం, తెప్పేయటము, ఎక్కేయటము. ట్రీట్మెంట్ నెంబర్ 1 ట్రీట్మెంట్. నేను ఇంతకుముందు బిఫోర్ ఖమ్మం అటు ఇటు వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు ఆ భావన అనేది నా మనసులోంచి పూర్తిగా పోయి ఇప్పుడు ఇదే సూర్యాపేటలో ఈ అమర్నాథ్ హాస్పిటల్కి రావాలి, ప్రతి పేషెంట్కి కూడా చెప్పి తీసుకురావాలనే యొక్క సంకల్పం కూడా దృఢంగా ఉంది ఇప్పుడు నాలో. ఆ విధంగా మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకయ్యా అంటే ఇంకోటి, ఒక్క ప్రాణము ఒక్క జీవం కాదు నాది, నాతో పాటు నా కుటుంబము, నన్ను నమ్ముకున్న చాలా మంది ఉన్నారు. 11 మంది. ఈ 11 మందిని కూడా నేను అన్నం పెట్టేటువంటి వాడిని. నన్ను కాపాడారంటే ఆ 11 మందిని కూడా కాపాడినట్టే, ఏది చూడకుండా కూడా కాపాడేంత సేపు అయింది. కాబట్టి నా జన్మ చాలా కృతార్థమైంది. చాలా ధన్యవాదాలు అందరికీ. మమ్మల్ని కాపాడు జన్మలు రుణపడి ఉంటాం. అసలు ఆ రోజు తట్టుకోలేకపోయాను నేను. ఆ రోజు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది తట్టుకోలేకపోయా. అసలు ఇంత ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. నిమిషానికి అబ్జర్వేషన్ ఎమ్మటే కనుక్కోవటం, ఐసీయూలో ఉన్నా మమ్మల్ని మంచిగా కాపాడారు. 10:30, 11 నైట్ 2 వరకు మేడం మేలుకుతో ఉండి అన్నీ చూసి మంచిగా ఉన్నారు అని ఐసీయూలో చేర్చాకనే పైకి వెళ్ళారు. మంచిగా నిమిషానికి మమ్మల్ని తర్వాత రోజు నుంచి కూడా నిమిషానికి ప్రతి నిమిషం కనుక్కున్నారు. మీరు పడుకొని ఉన్నా నన్ను కనుక్కున్నారు, ప్రతి నిమిషానికి ఎట్లున్నారు, అమ్మతో సహా కనుక్కున్నారు మేడం. అవును, ప్రతి నిమిషానికి ఎట్లున్నారు, ప్రతి సెకండ్ ఎట్లా ఉన్నారు, ఏమిటి ఏడు పరిస్థితి మీరు అందరు కూడా అండి ప్రతి దానికి సిస్టర్ స్టాఫ్ మొత్తానికి అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. నిమిషానికి మమ్మల్ని మేమైతే అండి, నేను వచ్చిన సిచ్యువేషన్కి ఎట్లుంటుందా మా వారికి ఏం చెప్తారా అని ఆ రోజు ఏడ్చిందాన్ని ఏడ్చినట్టున్నా అండి. అసలు అట్లాంటిది మమ్మల్ని అసలు అంతా బయటపడేసా. నేను ఆధారం మొత్తం అదే చెప్పుకున్నా. మా వారిని చూడటానికి ఎంతమంది వచ్చారు అండి, ఆ హాస్పిటల్ వల్ల మేము బయటపడ్డాము అని గండం కట్టి బయటపడ్డాము. నిజమండి, అసలు ఇంత పెద్ద హాస్పిటల్ ఈ సూర్యాపేటలో అసలు ఉన్నది అనేది నేను ఇది ఫస్ట్ టైం అండి నమ్మడం, చూడటం కూడా అసలు చాలా రికార్డ్. మేము కరోనా టైంలో మా హాస్పిటల్లో చూపించుకున్నారు మా వారు. ట్రీట్మెంట్ బాగా జరగక ఖమ్మం వెళ్ళాం. తర్వాత ఇక ఇప్పుడు మాకు బాగా నమ్మకం అనిపించి నెక్స్ట్ టైం నుంచి అసలు విపరీతమైన కాన్ఫిడెన్స్, చాలా నమ్మకం కలిగిందండి. వారంలో క్యూర్ అయ్యారు. వారం 5-6 రోజుల్లోనే క్యూర్ అయ్యి మంచిగా ఇంట్లో కూడా తిరుగుతున్నారు. ఎవరు పౌరైతం వాళ్ళు వచ్చినా చెప్తున్నారు. వారంలో క్యూర్ అయ్యారంటే మీ హాస్పిటల్ దయ వల్లే మేడం, నేను ఇంత చెప్తున్నాను. ఇంకా అసలు ఆ రోజు పడ్డ బాధకు ఎప్పుడు కోలుకుంటారా అన్న భయం ఉంటే నా మనసులో. కానీ వారంలో లేచి తిరిగి బయటకు వచ్చి అందరికీ పౌరైతానికి కూడా మంచి చెడు అన్నీ చెప్పగలుగుతున్నారు.